హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా మహేంద్ర ఒక అప్డేటెడ్ ఈ రిక్షాని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మొదటి కన్నా బెటర్ మోటార్ మరియు ఎక్కువ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. మరి వీని వివరాలు డీటెయిల్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈబుల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే మహేంద్ర ప్రతి సంవత్సరం కొన్ని చేంజెస్ తో ఒక కొత్త మోడల్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరము ఈ రిక్షాలో ఈ ఆల్ఫా ప్లస్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ రిక్షాలో కూడా బేసిక్ స్పెసిఫికేషన్లు పాత ఈ రిక్షావే లభిస్తాయి. అవి కాక ఈ ఎలక్ట్రిక్ రిక్షాలో మోటార్ మరియు బ్యాటరీని చేంజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఈ రిక్షా కాబట్టి L3 కేటగిరీలోనే రాబోస్తుంది. అయితే ఇందులో 4 ప్యాసింజర్ 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ వస్తుంది. అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ రిక్షా మెటల్ బాడీ సాఫ్ట్ రూప్ టాప్ తో వస్తుంది. ఇక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈ ఆల్ఫా ప్లస్ 2168 mm వీల్ బేస్ 132 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇవి కాక ఇక స్పీడ్ చూసుకున్నట్లయితే ఈ రిక్షాలో 25 km/h టాప్ స్పీడ్ లిమిటెడ్ కాబట్టి తప్పనిసరిగా ఆడ వరకే ఇవ్వాలి. అంతకు మించి ఈ రిక్షాలో స్పీడ్ ఇవ్వలేము, అది గవర్నమెంట్ రూల్. ఇక ఈ స్పీడ్ ని దానికి ఈసారి PMS మోటార్ ఇవ్వడం జరిగింది 1.2 kW. అయితే దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 1.9 kW పీక్ పవర్ 26.9 Nm టోర్క్ లభిస్తుంది. ఈ మోటార్ పర్ఫార్మెన్స్ కాకుండా ఈ రిక్షాలో 5 డిగ్రీ గ్రేడబిలిటీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ముందుగా మనం చెప్పుకున్నట్లు బ్యాటరీని చేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఇందులో 100 km వరకు ట్రూ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది కంపెనీ తరపున. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో లీడ్ యాసిడ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది 150 amps. ఈ రిక్షాలో కామన్ గా ఇవే బ్యాటరీలు ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ కటింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే లీడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేసి మెయింటెనెన్స్ ఎక్కువ లిథియం అయాన్ బ్యాటరీ కన్నా. ఒకవేళ లిథియం అయాన్ బ్యాటరీకి షిఫ్ట్ అయినట్లయితే ప్రైస్ చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ రిక్షా ప్రైస్ తక్కువ ఉండడానికి రీజన్ ముఖ్యంగా బ్యాటరీ. ఇక ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి 18 amps ఆఫ్బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనిని పెట్టి చార్జ్ చేసినట్లయితే ఇది లిథియం అయాన్ బ్యాటరీ కాబట్టి టైం చాలానే కన్జ్యూమ్ చేస్తుంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ లో ఈ ఆల్ఫా ప్లస్ లో అయితే ఈ పర్ఫార్మెన్స్ తో మహేంద్ర చెప్పుడా పరిశాన్ అవుతున్నాను నేను. ఎక్కడెక్కడ చెప్పాలని అర్థమే అవ్వట్లేదు నాకు. అయితే మహేంద్ర ఈ ఆల్ఫా ప్లస్ లో ఈ పర్ఫార్మెన్స్ తో పాటు 18 months వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ తో ఈ ఆల్ఫా ప్లస్ 1,65,000 ప్రైస్ తో వస్తుంది. ఇవే కాకుండా ఈ ఆల్ఫా ప్లస్ లో 12 watts ఛార్జింగ్ సాకెట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్యాబిన్ లైట్ లాంటి చిన్న చిన్న ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, కొంచెం వర్క్ వచ్చి వెళ్ళిపోయినా. ఈ ఇంట్లో సంసారం అంటే గిట్లే ఉంటుంది. అయితే కొత్తగా లాంచ్ అయిన ఈ ఆల్ఫా ప్లస్ ని ఫస్ట్ మోడల్ ఈ ఆల్ఫా సూపర్ తో కంపారిజన్ చేస్తే అయితే ఈ ఆల్ఫా సూపర్ లో BLDC మోటార్ లభిస్తుంది. కాబట్టి అందులో 1.64 kW పీక్ పవర్ 22 Nm టోర్క్ లభిస్తుండే. ఈసారి BLDC మోటార్ నుంచి PMS మోటార్ కి షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా పెరగడం జరిగింది. 1.9 kW పీక్ పవర్ 26.9 Nm టోర్క్ అంటే దాదాపుగా 27 Nm టోర్క్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆల్ఫా సూపర్ లో 140 amps బ్యాటరీ లభిస్తుండే. దాని వలన 95 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది కంపెనీ తరపు నుంచి. ఈ ఆల్ఫా సూపర్ లో ఈసారి బ్యాటరీని పెంచి 150 amps చేయడం జరిగింది. దానితో 100 km ట్రూ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. బ్యాటరీ కెపాసిటీ చేంజ్ చేశారు, కాకపోతే బ్యాటరీ టైప్ మాత్రం అదే వస్తుంది. లీడ్ యాసిడ్ బ్యాటరీ లభిస్తుంది. పాత దాంట్లో కూడా లీడ్ యాసిడ్ బ్యాటరీ ఉండే, ఇప్పుడు కూడా లీడ్ యాసిడ్ బ్యాటరీ ఉంది. ఇంత కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ లో కూడా చేంజెస్ చేయడం జరిగింది. అయితే ఈ రిక్షా సూపర్ లో 138 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుండే. ఈసారి 132 mm కి తగ్గించారు. గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి టిల్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటే హైట్ ఎక్కువైపోతుంది ఈ రిక్షాది. దాని వలన పక్కల బోర్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే కొంచెం టిల్ట్ అయ్యే ఛాయిసెస్ తక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ఛాయిసెస్ తక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా మహేంద్ర ఈ రిక్షాతో పాటు 10 lakh ఇన్సూరెన్స్ కవర్ కూడా యాడ్ చేస్తుంది డ్రైవర్ కమ్ ఓనర్ కి. అయితే పర్ఫార్మెన్స్ బ్యాటరీ కాకుండా ప్రైసెస్ లో కూడా చేంజ్ చేయడం జరిగింది. బ్యాటరీ పెంచారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా ప్రైస్ పెరుగుతుంది. ఈ ఆల్ఫా సూపర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,61,000తో. ఇప్పుడు 4,000 పెంచి 1,65,000 చేయడం జరిగింది. అయితే మెయిన్ గా నేనైతే ఈ రిక్షాని రికమెండ్ చేయను. అయినా కూడా మన వద్ద తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఈ రిక్షా కనిపించడం, ఎక్కువగా ఆటో రిక్షానే ప్రిపేర్ చేస్తారు. సిటీలో ఎక్కువగా నడుస్తాయి ఇవి. మరి కాకపోతే ఇందులో సేఫ్టీ కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ రిక్షా పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అయ్యో వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదేవిధంగా ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మత్తి త్వరలో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్. అన్నికే ఇది అచ్చా సూన్.